నంద్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు బాలింత బంధువులు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కూతురు మరణించిందని బాలింత తండ్రి ఆరోపించాడు. తన కూతురు మృతికి కారణమైన వారిని శిక్షించాలని బాధితులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నా కూతురికి పెళ్లి సంవత్సరం అయింది. సంవత్సరం అయితే దేవుడు అంతో ఎంతో కనిపిస్తేనే నెరవాడి మేడం దగ్గర 9 నెలలు ట్రీట్మెంట్ ఇప్పించిన. ప్రతి నెల 4,000 ఆటో తోలే కష్టపడి 4,000 ట్రీట్మెంట్ ఇచ్చిన. 4,000 ఇచ్చిన తర్వాత ఈ పొద్దు నిన్న సాయంత్రం పాప నొప్పి లేస్తుందంటే తీసుకొచ్చినాం. ఎందుకంటే ప్రతి నెల వస్తాం కాబట్టి తీసుకొచ్చినాం. మేడం ఇట్లా అంటే సరే బాబు రేపు 4 గంటలకు తీసుకురా చూపిస్తామని చెప్పింది. సరే అని చెప్పి 4 గంటలకు వచ్చినాం. 4 గంటలకు వచ్చినాక అడ్మిట్ చేస్తా బాబు అని చెప్పింది. అడ్మిట్ చేస్తా అంటే అడ్మిట్ చేసుకో మేడం అని చెప్పినాం. ఫాతిమా మేడం ఎవరో చేస్తామని చెప్పి నా కూతురు కన్విన్స్ చేసింది. సరే నువ్వు చేసినావు, నువ్వు పెద్ద డాక్టరు, ఒక చిన్న డాక్టర్ చేసేటప్పుడు నువ్వు లోపల ఉండాలి కదా. పెద్ద డాక్టర్వి ఏమైనావు నువ్వు ఎక్కడ పోయినా నువ్వు పెద్ద డాక్టరు. నువ్వు ఎక్కడ పోయినావు డబ్బులు అయితే 4,000 నెలకి 2,000 స్కానింగ్ అంట అదంట ఇదంట. నువ్వు నెల స్కానింగ్ చేసిన దానికి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ అయితే నిన్న అబార్షన్ చేస్తాను, ఫ్రీ డెలివరీ చేస్తా అని చెప్పి ఇప్పుడు నువ్వు కూతురుని ఎందుకు చెక్ చేయలేకపోయినావు? నా కూతురు ప్రాణం ఎందుకు తీసినావు? ఇప్పుడు రక్తం లేదంటే నువ్వు టెస్టులు చేస్తావు కదా, బ్లడ్ టెస్ట్ అంట అదంట ఇదంట అన్ని చేస్తావు కదా, టెస్టులు చేస్తావు కదా. పిల్లలకి ఇప్పుడు ఐసీలో ఉన్నాడు పిల్లలతో కూడా గ్యారంటీ లేదు. నా కూతురు బాయా నా పిల్లోడు పోతే నాకు ఎవరు గ్యారంటీ? నేను చెప్తాను, పిల్లోడు పుట్టినాక ఆమెకు తెలిసిపోయింది ఇది అవుతుందని. పిల్లలు డైవర్ట్ తీసుకుని మాకు అందరూ హాస్పిటల్ పంపిస్తున్నారు. మేము బాబుని తీసుకుని హాస్పిటల్ పోయి మేము ఈడెత్తుతున్నాం. ఈడెత్తి వీళ్ళు ఏం చేస్తారంటే బాబుకు రక్తం డౌన్ అవుతుంది, అక్కడ తీసుకుపోయి ఎక్కిస్తాం. ఏం కాదమ్మా ఒక గంటలు లేచుకుంటాను మాకు డ్రామాలు చేసి అంత కావాలి చేశారు. ఇది కావాలని చేశారు మొత్తం చేసి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఫాతిమా, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ మిరవాటి హాస్పిటల్. సో హబీబా అనే పేషెంట్ 11వ తేదీ హాస్పిటల్కి రావడం జరిగింది. పూర్తిగా నెలలు నిండిన తర్వాత కడుపు నొప్పిగా ఉంది, తెల్లమేలు అవుతుందనేసి వచ్చింది. ప్లస్ కదలికలు తగ్గాయని కూడా చెప్పింది. సో ఆ రోజు నైట్ అడ్మిట్ అవ్వమన్నాను. పేషెంట్ వాళ్ళు నెక్స్ట్ డే అడ్మిట్ అవుతామనేసి నెక్స్ట్ డే అడ్మిట్ అయ్యారు. ఆ రోజు చెక్ చేసాము, కదలికలు బాగానే ఉన్నాయి. సో నొప్పులు రావడానికి వాళ్ళు ఒప్పుకున్నట్లుగానే నొప్పులు రావడానికి ఇంజెక్షన్స్ ప్లస్ టాబ్లెట్స్ పెడతాము అనేసి చెప్పాము. వాళ్ళే నార్మల్ డెలివరీ కావాలి అని అడిగారు. సో నార్మల్ డెలివరీ పెట్టాము పేషెంట్. సో లాస్ట్ మూమెంట్లో బేబీ డెలివరీ అవ్వదు, బేబీకి ఇబ్బంది అవుతుంది అని ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్కి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సో ఎమర్జెన్సీ సిజేరియన్లో మామూలుగా నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది, కాకపోతే కొంచెం మినిమల్గా ఎక్సెసివ్గా అనిపించింది. సో మైల్డ్ పీపీహెచ్ అన్నాము. ప్లస్ ఇంకో రీజన్ ఏంటంటే ఆమెకి రక్తం వచ్చేసి 12.3 గ్రాములు ఉంది. సో అంత రక్తంతో పేషెంట్ షాప్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. సమ్ ఏదైనా ఇబ్బందిగా ఉండి లోపల హార్ట్ ఇబ్బంది కానీ, అంటే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం, అలాంటి వాటి వల్ల కానీ, లేదంటే ఉమ్మునీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ముందు 9 గ్రాములు ఉండిందండి రక్తము, మనకి మళ్ళీ ఒక నెలకంతా 12.3 గ్రాములు ఉంది. సో మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే రక్తం వెంటనే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. నంద్యాల జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ముందు బాలింత బంధువులు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కూతురు మరణించిందని బాలింత తండ్రి ఆరోపించారు. తన కూతురు మృతికి కారణమైన వారిని శిక్షించాలని బాధితులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్ సెక్యూరిటీ నా కూతురికి ఎవరు సార్ సెక్యూరిటీ? నా కూతురికి ఎవరు సెక్యూరిటీ? ఇది మొత్తం ఇదే మాట చెప్తా. జాబీ హోటల్ అన్నది పండిత్